ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న అంశం, అసలు బైబిల్ అనగా ఏంటి? అసలు ఈ బైబిల్ మనం ఎందుకు చదవాలి? ఈ బైబిల్ మనం ఎందుకు నేర్చుకోవాలి? అసలు క్రైస్తవుడు చర్చ్కి ఎందుకు రావాలి? ఇవన్నీ దేవుడు బైబిల్లో రాయించాడు. రాయబడిన వాస్తవాలు, రాయబడిన సంగతులు ఈరోజు మనం నేర్చుకుంటాం. ఈ బాక్స్ వస్తుందా? ఇది వస్తుందా? ఇది నా వైపు తిప్పండి. హలో, రైట్. దేవుడు రాయించిన మాటలు, దేవుడి వాక్యం ఈరోజు నేర్చుకోవడానికి చాలామందికి ఆసక్తి తక్కువ. గుడికి రమ్మంటే వస్తారు, పాటలు పాడమంటే పాడతారు, ప్రార్థన చేయమంటే చేస్తారు. వాక్యం నేర్చుకుందాం అనగానే వెళ్ళిపోతారు. మరికొంతమంది పాటలు పాడినంతసేపు హుషారుగా పాటలు పాడి ఇక మనం వాక్యం నేర్చుకుందాం అనగానే ఏదో తెలియని బాధ. అప్పటి వరకు హుషారుగా ఉన్న వాళ్ళు ఎందుకో ఇంకేదో మరి చెప్తారంట, అంతేనా? మరికొంది పెద్దవాళ్ళు అయితే వాక్యం అనగానే నిద్రలోకి వెళ్ళిపోతారు, అంతేనా? నేను చెప్తున్న వాస్తవాలా కదా? పాటలు పాడడానికి ముందుంటాం, ప్రార్థన చేయడానికి ముందుంటాం, ఆరాధన చేయడానికి ముందుంటాం. వాక్యం అనేసరికి తెలియని అశ్రద్ధ లేదా నిద్రలోకి వెళ్ళిపోవటం. ఎందుకు ఇలా జరుగుతుంది పరిస్థితి అంటే, అసలు దేవుడు బైబిలును మన చేతుల్లో పెట్టడం వెనక, దీని వెనకాల జరిగిన చరిత్ర ఎవరికి తెలియకపోవటం వలన బైబిల్ పైన, వాక్యం పైన ఆసక్తి అనేది లేకుండా పోయింది. రైట్. జాగ్రత్తగా నా మాటలు వినండి. ముందు బైబిల్లో మాట చూపిస్తాను, ఆ తర్వాత బైబిల్ ఏంటో, బైబిల్ ఎలా నేర్చుకోవాలో, ఎందుకు నేర్చుకోవాలో, వాక్యం నేర్చుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటో, నేర్చుకోకపోతే వచ్చే ప్రమాదం ఏంటో, ఇవన్నీ మీకు చెప్తాను. రైట్. ముందుగా బైబిల్ తెచ్చుకున్నారుగా? అందరూ తెచ్చుకున్నారా? మీరు సాయంత్రం సభకు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే, ఈరోజు బైబిల్తో పాటుగా ఒక చిన్న నోట్స్ తెచ్చుకోండి, ఒక పెన్ తెచ్చుకోండి. ఓకే? నేను చెప్తున్నవన్నీ అందులో మీరు రాసుకోవాలి, రాసుకుని మరలా చదవాలి. గుడికి వచ్చేటప్పుడు మనకి అలవాటు ఉండాలి, బైబిల్తో పాటు ఏముండాలి? ఒక పుస్తకం, ఒక పెన్ను. స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఏం పట్టుకెళ్తారు? బ్యాగ్, ఉత్తు బ్యాగ్ పట్టుకుని వెళ్తారా? బ్యాగ్ నిండా ఏముంటాయి? దేనికి? ఎన్ని పుస్తకాలు దేనికి? రాసుకోవడానికి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, పిల్లలు స్కూల్కి చదువు నేర్చుకోవడానికి వెళుతున్నారు కనుక పెన్ను, పుస్తకం పట్టుకెళ్తారు. మనం గుడికి ఎందుకు వస్తున్నాం? ఎందుకు వస్తున్నాం? భజన చేయడానికి వస్తున్నాం, పాటలు పాడడానికి వస్తున్నాం. మనకెందుకు పెన్ను, మనకెందుకు నోట్స్? అంతేగా? కరెక్టా కదా? రైట్. ఇప్పుడు దేవుడు బైబిల్లో ఏం చెప్తాడో నేను చూపిస్తాను. రైట్. తిమోతికి రాసిన మొదటి పత్రిక, బైబిల్ తీయండి అందరూ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం అందరం. ఇది తిమోతి అనగానే ఒక సేవకుడు, దైవజనుడు. ఆయనకి పత్రిక రాశాడు పౌలు గారు పత్రిక రాసి, నాయన నువ్వు దైవజనుడు కదా, సంఘాన్ని నడిపిస్తున్నావు కదా, సంఘాన్ని నడిపిస్తున్న నువ్వు సంఘంలో ఉన్న విశ్వాసులకు నువ్వేం చెప్పాలి అంటే, నేను చెప్పింది చెప్పు అన్నాడు. ఏం చెప్పమంటున్నాడు? 4వ వచనంలో, ఇదిగో ఆయన
మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. ఎవరు? దేవుడు. ఏముంది ఇక్కడ? నేను మళ్ళా చదువుతాను, మీరు బైబిల్ చూడండి. మనుషులందరూ రక్షణ పొంది, అంతేనా? మనుషులందరూ ఏం పొందాలి? రక్షణ పొందటం అంటే బాప్తీసం తీసుకోవటం. మీలో ఎంతమంది తీసుకున్నారు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు? చేతి లేపండి. వెరీ గుడ్. ఒకటి. ఇటు సైడ్ బాగానే తీసుకున్నారు, మీరు బాగానే తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్నారా? తీసుకున్నారు. మనం ఎలా ఆలోచిస్తున్నాము అంటే, ప్రభులోనికి వెళ్ళిన తర్వాత రక్షణ బాప్తీసం తీసుకుంటే ఇక అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. బాప్తీసం తీసుకున్న తర్వాత ఇక మనం చేసేది ఏమీ లేదు. ఆదివారం గుడికి వెళ్ళి వస్తాం, ఓ పాట పాడతాం, లేదంటే ఒక భజన చేస్తాం, మా కోసమే బ్రతుకుతాం. మళ్ళీ సోమవారం మా పని, మంగళవారం మా పని, బుధవారం మా పని, గురువారం మా పని, శుక్రవారం మా పని, శనివారం మా పని. మరలా మేము ఎప్పుడు వెళ్తాం? ఆదివారం గుడికి వెళ్తాం. అంతేనా? రక్షణ తీసుకున్న తర్వాత క్రైస్తవులు చేస్తున్నది ఇంతేనా? ఇంకేమైనా ఎక్స్ట్రా చేస్తున్నారా? మీరు చెప్పండి. ఇంతేనా మీరు చేసేది? అంతే. ఇప్పుడు వాక్యంలో దేవుడు రక్షణ పొందేస్తే అయిపోయిందన్నాడా? రక్షణ పొందిన వాళ్ళను మళ్ళీ ఏమన్నా చేయమని చెప్తున్నాడు అక్కడ? బైబిల్ చూడండి, వాక్యం చూడండి. మనుషులు రక్షణ పొంది నెక్స్ట్ ఇంకోటి చేయాలి. పొందేసిన తర్వాత అయిపోయిందని ఆగిపోవడానికి కుదరదు. రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. రక్షణ పొందిన తర్వాత మీకు ఏముండాలి? సత్యమును గూర్చిన జ్ఞానం అన్నాడా? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అన్నాడా? అంటే ఏంటి? ఇది బైబిల్ నేర్చుకోవటం అంటే. అసలు ముందు సత్యం అంటే ఏంటి? రక్షణ పొందిన తర్వాత క్రైస్తవుడు క్రీస్తులోకి వచ్చేసారు. రక్షణ పొందిన వాళ్ళకు దేవుడు చెప్తున్న డ్యూటీ ఇది. మీరు బాప్తీసాలు తీసుకున్నారు కదా, మీరు రక్షణ పొందారు కదా. రక్షణ పొందిన వాళ్ళకు దేవుడు చెప్తున్న డ్యూటీ ఇది. ఏంటిది? మీరు రక్షణ పొందిన తర్వాత సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానాన్ని మీరు సంపాదించాలి. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? సత్యం అని దేని అనాలి? అంతేనా? బైబిల్ చూద్దాం. ఎందుకంటే బైబిలే మనకు అన్నీ చెప్పాలి. బైబిల్ చెప్పింది అంటే దేవుడు చెప్పినట్టు. బైబిల్కి ఎప్పుడు కూడా మనుషుల దగ్గర సమాధానాలు దొరకవు. బైబిల్లో నీకు ప్రశ్న వస్తే సమాధానం మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది? బైబిల్లోనే. సమూయేలు 2వ గ్రంథం ఇక్కడికి రావాలి. ఇక్కడ మీరు చేయి పెట్టుకోవాలి. ఈ పేజీ మూసేయకుండా ఇక్కడ మీరు చేయి పెట్టుకుని సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం. మిమ్మల్ని పెన్ను నోట్స్ తెచ్చుకోమన్నది ఇందుకే. ఇప్పుడు రాసుకోలేదనుకోండి, ఇవన్నీ మళ్ళీ దొరుకుతాయి మీకు? దొరకవు. అందుకే పెన్ను నోట్స్ తెచ్చుకోమంట. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదువని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు కనుక ఎంత బాగుంది. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. దేవుడి మాట ఏంటి? సత్యం. మనుషుల మాట అబద్ధమా నిజమా? అబద్ధం. రాజకీయ నాయకుడు ఓట్ల ముందు వస్తాడు మన ఇంటికి, ఏమంటాడు?
ఇలా పొల్లు దండాలు పెట్టి మీరు నాకు ఓటేయండి, వచ్చే సంవత్సరానికి మీ కాలనీ అంతా సిమెంట్ రోడ్లు వేసేస్తానంటాడు. నిజమా అబద్ధమా? అబద్ధం. మనుషుల మాటలు అబద్ధం, దేవుడి మాట సత్యం. భూమిని నేను చేశాను అన్నాడు దేవుడు బైబిల్లో. అన్నాడా? అన్నాడు. కాదు నేను చేశానని మరొకడు ఎవడైనా వచ్చాడా? రాడు. ఎందుకు రాడు? దేవుడు ఒకసారి ఒక మాట చెప్పాడు అంటే ఆ మాట సత్యం. మీరు ఎవరిని నమ్మకపోయినా పర్వాలేదండి, వాక్యాన్ని ఒకటి గుడ్డిగా నమ్మేయండి. వాక్యం విషయంలో అనుమానాలు పెట్టుకోకండి. వాక్యంలో వింటున్నప్పుడు ఇది నిజమా కాదా అనే డైలమాలో ఉండకండి. ఎందుకంటే బైబిలులో రాయబడిన ప్రతి మాట దేవుడి మాట కనుక ఈ మాట 100% సత్యం. ఇందులో అబద్ధాలు ఉండవు. కారణం ఏంటి? బైబిలు మనుషులు రాసింది కాదు. ఎవరు రాశారు? దేవుడు రాశాడు. అది కూడా చెప్తాను ఇప్పుడు మీకు. ప్రసంగం చాలా బాగుంటుంది, జాగ్రత్తగా వినండి. ముందు క్రైస్తవుడికి దేవుడు వేస్తున్న డ్యూటీ ఏంటంటే, నువ్వు రక్షణ పొందిన తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యం అంటే దేవుడి మాట. దేవుడి మాటల్లో నువ్వు అనుభవ జ్ఞానం గలవాడుగా మారిపోవాలి అన్నాడు. అంతేనా? తిమోతి పత్రిక వచ్చేయండి. తిమోతి పత్రిక వచ్చేయండి, 2వ అధ్యాయము 4వ వచనం. తిమోతి పత్రిక మొదటి పత్రిక 2:4. ఇందాక మీరు చదివిన మాట. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించున్నాడు. సత్యం అంటే ఏంటి తెలియదు ఇప్పుడు మనకి? దేవుడి మాట. అంటే ఇప్పుడు క్రైస్తవులు బాప్తిసం తీసుకున్న తర్వాత దేంట్లో అనుభవాన్ని సంపాదించాలి? దేవుడి వాక్యమైన బైబిలులో అనుభవాన్ని సంపాదించాలి. ఎంతమంది సంపాదించారు? మీరు చేతులు ఎత్తండి. బైబిల్లో మేము ఏం అడిగినా చెప్తామన్నా చేయలేపండి. విచిత్రం ఏంటంటే క్రైస్తవులమైన మనకి పుస్తకాలు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు. ఇంకా తెలుసా? బైబిల్లో ఎన్ని పుస్తకాలు? పేర్లు చెప్పేయండి. ప్రకటన గ్రంథం వరకు ఆగకుండా ఎవరు చెప్తారు? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలు ఆగకుండా ఎవరు చెప్తారు? కొద్దిమందే. ఇప్పటికీ కొద్దిమందికి మలాకీ గ్రంథం ఉందంటే ఎక్కడుందో తెలీదు. ఇలా తిప్పుతా ఉంటారు, మలాకీ మలాకీ ఎక్కడుందో కదా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? క్రైస్తవులకి ఈ 66 పుస్తకాల మీద ఏముండాలంట? అనుభవం. అనుభవం అంటే అర్థం ఏంటి చెప్పండి? అనుభవం అంటే అర్థం ఏంటో చెప్పాలా? ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంతేనా? ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఆడపిల్లలు వివాహం చేసుకున్న తొలినాళ్ళల్లో అత్తవారింటికి వస్తారు. అత్తవారింటికి వచ్చినప్పుడు వంట చేస్తారు. తొలినాళ్ళల్లో చేసిన వంట అత్త వాళ్ళకి నచ్చుతుందా? నచ్చిందా? ఖచ్చితంగా నచ్చదు. ఉప్పు ఎక్కువ వేసేవమ్మా అంటది అత్తగారు. కారం తగ్గిపోయింది అంటది. తిడతాడు, భర్త తిడతాడు, అత్త తిడుతుంది, మామ తిడుతుంది. అప్పుడు ఈవిడ ఒకసారి కూర పాడైపోయిన తర్వాత మరలా వాళ్ళకు నచ్చినట్టుగా వండడానికి ట్రై చేస్తుంది. చేస్తుందా? చేస్తుంది. చేసి 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 కొద్ది రోజులకి వాళ్ళు ఎలా తినాలనుకుంటున్నారో అలాగే వండుతుంది. అంటే ఏమొచ్చింది? అనుభవం. చికెన్ వండమంటారా? మటన్ వండమంటారా? చేపలు వండమంటారా? ఏం చేయమంటారో చెప్పండి అంటది. ఏమొచ్చిన తర్వాత? అనుభవం వచ్చిన తర్వాత. స్టార్టింగ్లో చేపల కూర వండమ్మా అంటే నాకు రాదండి కదా. ఏమి లేదు. మీకు అర్థమైంది ఇప్పుడు? ఏమి లేదు అక్కడ, అనుభవం లేదు. మేస్త్రులు ఇల్లు కడతా ఉంటారు. అప్పుడే పనిలోకి వెళ్ళిన మేస్త్రిని స్లాబ్ వేసేయమంటే వేసేస్తాడా? నాకు రాదండి, చిన్న చిన్న ఇటుకలు ఇస్తే గోడ కడతాను అంతే. మరి ఎప్పుడేస్తాడు స్లాబ్? ఎప్పుడేస్తాడు?
కొన్ని సంవత్సరాలు ఆ పనిలోకి వెళ్ళిన తర్వాత, ఆ పనిలో అనుభవాన్ని సంపాదించిన తర్వాత అప్పుడు కదండి పెద్ద మేస్త్రి పెద్ద ఇల్లులు కడతాడు. అంటే ఏం సంపాదించాడు? అనుభవం. రైట్. ఇప్పుడు క్రైస్తవుడు దేంట్లో అనుభవం సంపాదించాలి? దేవుడు వాక్యంలో. ఏం అడుగుతున్నారు? మా బైబిల్ మీద మీకు ఏ ప్రశ్న ఉందో చెప్పండి, మేము చెప్పేస్తాం అనాలి అంటున్నారా? ఈరోజు మతోన్మదుడైన ఎవడైనా, మతోన్మదులు ఎవరైనా బైబిల్ మీద ఏదైనా ప్రశ్న వేశారనుకోండి, క్రైస్తవులు అందరూ అల్లాడిపోతున్నారు. మీ బైబిల్లో తప్పులు ఉన్నాయి అన్నాడు అనుకోండి, వాడు ఏమో ఉన్నాయేమో మనోళ్ళు. ఎందుకు ఈ డైలమా? ఎందుకు బైబిల్ గురించి ఎవరైనా మాట్లాడితే చెప్పలేకపోతున్నాం అంటే, ఇందులో మనం ఏం సంపాదించలేదు? అనుభవం సంపాదించలేదు. మీకు మాట చెప్తానండి, అనుభవం ఎప్పుడు వస్తుంది? నేర్చుకుంటే వస్తుంది. అవునా కదా? మీరు చెప్పండి. అనుభవం రావాలంటే ఏం చేయాలి? నేర్చుకోవాలి. సైకిల్ తొక్కటం ఇదిగో ఈ యవ్వన పిల్లలు నేర్చుకుంటారండి. ఫస్ట్ రోజే సీట్ ఎక్కేస్తాడు ఆ సైకిల్ మీద. మొదటి రోజు సైకిల్ పట్టుకుంటాడు, ఒక కాలు అవతల పెడతాడు, ఒక కాలు కింద పెడతాడు, అలా నడిపించుకుంటూ వెళ్తాడు దాన్ని. ఫస్ట్ రోజు అలా నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు 2-3 చోట్ల పడిపోతాడు, కాలుకి దెబ్బలు తగులుతాయి. వదిలేస్తాడా? వదలడు. అలా నెమ్మదిగా కింద కాలు పెట్టి కొద్ది రోజులకి ఆ కాలు పైకి తీస్తాడు, మధ్యలో కాలు పెట్టి తొక్కుతూ ఉంటాడు. అలా 1 నెల, 2 నెలలు, 6 నెలలు తొక్కిన తర్వాత మళ్ళీ ఎక్కడికి ఎక్కుతాడు? సీటు పైకి ఎక్కుతాడు. అంటే నేర్చుకుంటేనే ఏమొస్తుంది? అనుభవం వస్తుంది. ఇప్పుడు బైబిల్లో నీకు అనుభవం రావాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? నేర్చుకోవాలి కదా. ఇప్పుడు తమ్ముడు చెప్పాడు, నాకు చాలా ఆనందమైంది. మేము ప్రతి నెల ఒకటి పెట్టుకుంటామని ఇలాగా. అంటే నెలకోసారి నేర్చుకుంటారన్నమాట. మీరు సైకిల్ నెలకోసారి నేర్చుకుంటాడు అనుకోండి, త్వరగా వస్తుందా లేటుగా వస్తుందా? రోజు నేర్చుకుంటే త్వరగా వస్తుంది. బైబిల్ రోజు నేర్చుకుంటే త్వరగా వస్తుంది. కానీ మనకి అంత తీరిక ఎక్కడది? ఎప్పుడు మన పనులు, మన ఉద్యోగాలు, మన కుటుంబం, మన ఇల్లులో వంటలు, బట్టలు ఉతుక్కోవడాలు, పొలానికి వెళ్ళడం, గేదెలు మేపటం, ఇదే కదా. బైబిల్ పైన మనం నేర్చుకోవాలి అన్న ధ్యాస పెట్టలేదు. అందుకే బైబిల్ పైన మనకేం రాలేదు? అనుభవం రాలేదు. చెప్తాను. బైబిల్ ఎందుకండి నేర్చుకోమంటే, మనం మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాను నేను. బైబిల్ ఎందుకు మనం నేర్చుకొని చెప్పండి, ఒక కారణం చెప్పండి. పోనీ బైబిల్ చదువు అన్నప్పుడు మీరు బైబిల్ చదువుతున్నారు కదా, బైబిల్ చదువుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. పోనీ ఏమో అర్థం అవ్వక నిద్ర వస్తుంది, అంతే కదా ఆన్సరు. మేము బైబిల్ చదువుదామని తీస్తున్నాం, కానీ మాకేమొస్తుంది? అర్థం అవటం లేదు. ఏమొస్తుంది? పైపెచ్చు నిద్ర వస్తుంది, అంతేనా? బైబిల్ చదువుతుంటే ఎక్కువ మంది చెప్పే ఆన్సర్ ఇదేనండి. ఏమొచ్చేస్తుందంట? నిద్ర. ఎందుకు వస్తుంది చెప్పనా? మంచి మటన్ కూర వండి ముందు పెట్టి కంచంలో అన్నం పెట్టారు తిను అని, తినేటప్పుడు నిద్ర వస్తుందా? ఎందుకు రా చెప్పాలి? అది కదా. మటన్ కూర అక్కడ ఎట్టగానే నోట్లోంచి ఇలా కారిపోతూ ఉంటుంది లాలాజలం. మటన్ అంటే ఇష్టం కనుక తినేటప్పుడు ఏం రావట్లేదు? నిద్ర రాదు. 1,00,000 రూపాయలు ఒకటి చేతికిచ్చి లెక్క పెట్టి అన్నాడు 10 రూపాయల నోట్లు, నిద్ర వస్తుందా? డబ్బులు లెక్క పెట్టేటప్పుడు రాదు. అన్నం తినేటప్పుడు రాదు. గంటల తరబడి టీవీ చూసేటప్పుడు కార్తీక దీపం, మొగల్ రేకులు, ఎక్కడ జబర్దస్తులు, పటాసులు, అసలు ఎక్కడ నిద్ర రాదు. సినిమా 2.5 గంటలు చూస్తారండి, నిద్ర రాదు. సన్నిధిలో 1 గంట వాక్యం అనమాట, నిద్ర వచ్చేస్తుంది. అవును కదా. ఇదంతటికి కారణం ఏంటో తెలుసండి, మనకి బైబిల్ అంటే ఏమి లేదు, ఇష్టం లేదు. అందుకు నిద్ర వస్తుంది. ఇష్టమైనవాడికి నిద్ర వస్తుందా? ఇష్టమైన అన్నం దగ్గర నిద్ర వచ్చిందా? ఇష్టమైన డబ్బుల దగ్గర నిద్ర వచ్చిందా? ఇష్టంగా టీవీ చూస్తున్నప్పుడు నిద్ర వచ్చిందా? బైబిల్ దగ్గర నిద్ర ఎందుకు వస్తుందంటే, అసలు బైబిల్ ఏంటో, బైబిల్ ఎందుకు చదవాలో, ఎంతమంది కష్టపడితే నీ చేతుల్లోకి బైబిల్ వచ్చిందో నీకు తెలీదు. అందుకే నీకు నిద్ర వస్తుంది.
చెప్తాను ఇప్పుడు, బైబిల్ చరిత్ర చెప్తాను. బైబిలు మన చేతుల్లోకి వచ్చిందంటేనండి, కొంతమంది ప్రాణాలు పోయాయి ఈ బైబిల్ మన చేతుల్లోకి రావడానికి. చాలామంది చచ్చిపోయారు ఈ బైబిల్ను మనకు అందించటానికి. బైబిల్లో మీకు ఎన్ని నిబంధనలు ఉన్నాయి? ఎన్ని నిబంధనలు ఉన్నాయి? 2 ఉంటాయి కదా, పాత నిబంధన, కొత్త నిబంధన. మొత్తం పుస్తకాలు ఎన్ని? 66. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉంటాయి? పాత నిబంధన పుస్తకాలు ఎన్ని? 39. కొత్త నిబంధనలో 27. మొత్తం కలిపితే 66. వెరీ గుడ్. దీన్ని అసలు పాతదని ఎందుకు అంటున్నారు, దీన్ని అసలు కొత్తదని ఎందుకు అంటున్నారు? ఇది తెలియాలి ఫస్ట్. పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్తకు ముందున్న పుస్తకాలన్నింటినీ కూడా ఏమన్నారు? పాత నిబంధన. మత్తయి సువార్త కాడి నుంచి వచ్చే పుస్తకాలన్నీ కొత్త నిబంధన. రైట్. ఈ పాత నిబంధన ఏదైతే ఉందో, ఈ 39 పుస్తకాలు రాయడానికి దేవుడికి పట్టిన కాలం 1500 సంవత్సరాలు. 39 పుస్తకాలు ఎంతకాలం పట్టింది రాయడానికి? 1500 సంవత్సరాలు రాయబడిన ఏకైక పుస్తకం బైబిల్. ఆ తర్వాత కొత్త నిబంధన ఉంది కదా, మత్తయి సువార్త కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు 27 పుస్తకాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా రాయడానికి పట్టిన కాలం 100 సంవత్సరాలు. అంటే బైబిల్ మొత్తం రాయడానికి పట్టిన కాలం ఎంత తెలుసండి? 1600 సంవత్సరాలు. ఎంత? ఎంతకాలం రాశారు బైబిల్? 1600 సంవత్సరాలు. ఇక్కడ డౌట్ రావాలి మీకు. 1600 సంవత్సరాలు రాశారంటే ఒకళ్ళు రాయడానికి వీలు పడుతుందా? ఒక అతను 1600 సంవత్సరాలు బతుకుంటాడా? బతుకుంటాడు. మరి ఎంతమంది రాసి ఉండాలి? సుమారుగానండి 40 నుంచి 45 మంది బైబిల్ను రాశారు. ఎంతమంది? 45 సుమారుగా. రాసిన వీళ్ళందరూ కూడా ఒక ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కాదు, ఒక దేశంలో పుట్టిన వాళ్ళు కాదు, ఒక వృత్తి చేసుకునే వాళ్ళు కాదు. అసలు ఒకరికి సంబంధాలు లేవు. ఒక అతను రాస్తాడు, చనిపోతాడు, తర్వాత మరొక ఆయన రాయటం ప్రారంభిస్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ముందున్న 5 పుస్తకాలు ఉన్నాయి కదా, ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలు ఉన్నాయి కదా. ఈ 5 కాండాలని రాసింది ఎవరంటే మోషే గారు. మోషే గారు తర్వాత ఎవరు రాశారంటే యెహోషువ. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథాలన్నీ కూడా సమూయేలు రాశాడు. ఇలా మీరు బైబిల్ను చూసుకుంటూ వెళ్ళిపోతే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు సుమారుగా 45 మంది ఆయా కాలాలలో పుట్టి అతను చనిపోయిన తర్వాత మరో కథను రాయడం ప్రారంభించాడు. చివరి పుస్తకం ఉంది కదా, ప్రకటన గ్రంథం. అది ఎవరు రాశారు తెలుసా? యోహాను గారు. ఏ యోహాను? యేసుక్రీస్తుల వారి వెనకాల ఉన్న ప్రియ శిష్యుడైన యోహాను. రైట్. ఇప్పుడు ఆదికాండం మొదలేసుకుని ప్రకటన గ్రంథం వరకు రాయబడిన కాలం 1600 సంవత్సరాలు. సుమారు 45 మంది రాశారు. ఒక కాలంలో పుట్టిన వారు కాదు, ఒకరికొకరి సంబంధాలే లేవు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. నలుగురు కూర్చుని రాసిన మాటలు ఒకలా ఉంటాయండి? ఉంటాయా? ఉండవు. కానీ 45 మంది రాసిన బైబిల్ అంతా ఒకేలా ఉంటుంది. అంతేనా? ఆయన ఒకలాగా ఈయన ఒకలాగా చెప్తాడా? చెప్పడు. ప్రకటన గ్రంథం చివరి పుస్తకం కదా, ఆయన ఏది చెప్పాడో మొదటి గ్రంథమైన మోషే అదే చెప్తాడు. ఈయనకి 1500 సంవత్సరాల గ్యాప్ ఉంది, కానీ ఆయన ఏది చెప్పాడో ఈయన అదే చెప్తాడు. అంటే మీకు ఏమర్థం అవ్వాలి? రాయబడిన వ్యక్తులు వేరైనా రాయించింది మాత్రం ఎవరు? దేవుడు. బైబిల్ చూడండి. ఇప్పుడు పేతురు గారు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన
రెండో పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం బైబిల్ చూద్దాం. పేతురు గారు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించాలి. ఎంత బాగా చెప్తున్నాడు చూసారా? లేఖనాలు, బైబిలు ఒకడు తన ఊహించి రాసింది కాదు. ఇది ఒకడు ఊహించటం వల్ల రాయబడింది కాదు బైబిలు. మరి ఎలా రాయబడింది? తర్వాత చెప్తున్నాడు 21వ వచనంలో, ఎలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధ ఆత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. రాయబడిన ఈ 45 మంది ఎలా రాశారంట? దేవుడి మూలంగా పలికారు. దేవుడు చెప్పటం వీళ్ళు రాయటం, దేవుడు చెప్పటం వీళ్ళు రాయటం, దేవుడు చెప్పటం వీళ్ళు రాయటం. ఇప్పుడు అర్థమైందిగా? ఈ రాయబడుతున్న కాలంలో దేవుడు చెప్తున్నాడు, వీళ్ళు రాస్తున్నారు. కానీ దేవుడి మాట ఈ సమాజంలోకి వస్తుంది అంటే దానిని అడ్డగించే దుష్టశక్తి ఒకటి ఉంది. ఏంటది? సాతాను, అపవాది. అదేం చేసింది అంటే రాస్తున్న వాళ్ళందరినీ చంపేయాలని ట్రై చేసింది. ఎవడు వాక్యం ఈ సమాజంలోకి తేవాలనుకుంటున్నాడో వాళ్ళని ప్రాణాలు తీయడానికి తెగించిందండి. అంటే వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి ఏం రాశారు? ఇప్పుడు బైబిల్ రాశారు. మేము చచ్చిపోయినా పర్వాలేదు, దేవుడు చెప్పిన మాటలు మాత్రం మేము రాసే చచ్చిపోతాం. ఒక ఆయన్ని చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో. అంటే దేవుడు ఈ గ్రంథాన్ని రాయమని 45 మందిని సిద్ధం చేసుకుంటే వాళ్ళు ఈ గ్రంథాన్ని రాస్తున్నప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. కొంతమంది చచ్చిపోయారు కూడా, చంపేశారు. స్టెఫన్ ఎందుకు చంపేశారు చెప్పండి? స్టెఫన్ చచ్చిపోయాడు కదా. ఎలా చచ్చిపోయాడు? రాళ్లతో కూడా చంపేశారు. ఎందుకు చంపారు చెప్పండి నాకు? యేసుప్రభు గురించి చెప్తున్నందుకు, వాక్యం చెప్తున్నందుకే కదా. స్టెఫన్ ఏమైనా తప్పు చేశాడా? చెప్పలేదు, చేయలేదు. యేసుప్రభుని ఎందుకు చంపేశారు చెప్పండి యూదులు? ఎందుకు? వాక్యం చెప్తున్నందుకే. అంటే వాక్యం చెబుతున్నందుకు ప్రాణాలు పోగొట్టుకొని బైబిల్ రాసి మన చేతుల్లో పెడితే ఈరోజు వాళ్ళ ప్రాణ త్యాగాలతో కనబడుతున్న ఈ నల్లటి అక్షరాల వెనక వాళ్ళ రక్తపు మరకలుంటే ఈరోజు దీని విలువ తెలియక మన చేతుల్లోకి వస్తుంటే మనకు చదువుకుంటుంటే ఏమొస్తుంది? నిద్ర. చూసారు? మీ నాన్న చచ్చిపోతూ చివరిలో ఉత్తరం రాశాడు. అది చదువుకుంటున్నప్పుడు నీకు నిద్ర వస్తుందా? మీ నాన్న జ్ఞాపకం వస్తాడా? మా నాన్న చివరి రాసిన మాటలండి ఇవి. ఈ రాసిన తర్వాత మా నాన్న చచ్చిపోయాడండి. మీకు ఇప్పుడు అర్థమవుతుంది బైబిల్ అంటే ఏంటో. ఒక ఆయన్ని చూపిస్తాను. గ్రంథం రాస్తున్నందుకండి చంపేయాలనుకున్నారండి పాపం, చంపేశారు చివరికి. ఒక ఆయన్ని చూపిస్తాను. ఇర్మియా గ్రంథం మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం చూడండి. ఏమండి? 4వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చదువుదాం. ఇరోనంపగా అతడు ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ, ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకములో రాసెను. ఇర్మియా ఏం రాస్తున్నాడు? దేవుడు చెప్పిన మాటలను పుస్తకంగా రాస్తున్నాడు. రైట్? రాస్తున్నప్పుడు రాసేసాడు. రాసేసిన తర్వాత ఈ మాటలు ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ నోట ఈ నోట, ఏమంటే ఆ రోజు రాజుగా పరిపాలిస్తున్న రాజు దగ్గరకు ఈ మాటలు వెళ్ళాయండి. యెహోయాకీము అని ఒక రాజు
ఆ రోజు వాళ్ళని పరిపాలిస్తున్నాడు. వాడి దగ్గరికి ఈ మాటలు వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత ఏం చేశాడో 23వ వచనం మీరు చూడండి. 23వ వచనం, 36వ అధ్యాయము 23వ వచనం. యెహోది 3-4 పుటములు చదివిన తర్వాత రాజు చాకుతో దానిని కోసి కొంపటిలో వేయగా ఆ కొంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయెను. ఏం కాల్చేశారు? ఇర్మియా గ్రంథాన్ని ఇర్మియా గారు దేవుడు చెప్పినట్టుగా రాస్తే ఆ గ్రంథం రాజు దగ్గరికి వెళితే వాడు ఏం చేశాడంట? చాకుతో కోసి మరి ఏం చేశాడు? కాల్చేశాడు. అప్పుడప్పుడు చూడండి, అక్కడక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో మతోన్మద్దులు బైబిల్ కాల్చేస్తూ ఉంటారు. మీరు చూసారుగా వార్తలు. వీళ్ళకి పోయే కాలం, వీళ్ళకి పిచ్చి ఏంటంటే ఆ కారులో పట్టుకెళ్ళిన 10 బైబిళ్ళు కాల్చేస్తే భూమి మీద బైబిల్ లేవా? దొరకవాయిక. బైబిల్ సొసైటీ వాళ్ళు 1,00,000 కాపీలు దింపుతారు రోజుకి. నువ్వు కాల్చినవి అక్కడ 100 బైబిల్ కాలుతావేమో, మళ్ళీ బైబిల్ రాదా? మీకు మాట చెప్పనండి, భూమి మీద మొత్తం బైబిల్ లేకుండా కాల్చేసిన క్రైస్తవుడి మదిలో బైబిల్ ఉంటుంది. ఎలా కలుస్తారా? మా పత్రికలు మీరే కారా అంటాడు పౌలు గారు. తెలుసుగా పత్రికల్లో మా పత్రికలు మీరే అంటే అర్థం ఏంటి? నేను రాసిన ప్రతి పత్రిక మీ హృదయంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ హృదయంలో ఉన్న బైబిల్ని ఎలా తీస్తారు? ఆ స్థితికి ఎదగాలి క్రైస్తవుడు. గుండెల్లో ఎప్పుడు వాక్యం ఉండాలి, దేవుడు మాట ఉండాలి. ఈ రాజు తనకున్న అధికారాన్ని బట్టి ఆ రోజు కాల్చేసాడండి. కాల్చేయటమే కాక ఈ బైబిల్ రాస్తున్న ఇర్మియాను పట్టుకోమని ఆజ్ఞేశాడు చంపేయడానికి. చదవండి, కింద చదవండి. ఆ ఆ గ్రంథాన్ని కాల్చొద్దని మనవి చేయగా అతడు వాళ్ళ విజ్ఞాపనలు వినకపోయాను. చూడండి, లేఖుడైన బారాకును 26వ వచనం, ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవలనని రాజు వంశస్థుడకు పెరియలకు అజ్రేలు కుమారుడైన షరాయికును అబ్దేలు కుమారుడైన షల్మియాకును రాజు ఆజ్ఞాపించెను, కానీ యెహోవా వారిని దాచెను. చూసారా, రాజు చంపేయాలనుకున్నాడు బైబిల్ రాసినందుకు, కానీ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని దాచాడు. మీకు మాట చెప్పనండి, దేవుడు దాయకపోతే రాజుకు ఇర్మియా దొరికితే ఇర్మియాని రాజు ఏం చేస్తాడు? చంపేస్తాడు. అంటే ఇప్పుడు బైబిల్ను వాళ్ళు ప్రాణాలకు తెగించి ప్రాణాలను పణంగా పెట్టి రాస్తున్నారు, అంతేనా? ఇప్పుడు ఇర్మియా గ్రంథం వచ్చింది అంటే ఆ రోజు ఆయన రాజు చంపుతానన్నా భయపడలేదు కనుక ఇర్మియా గ్రంథం వచ్చింది. లేకపోతే ఇర్మియా గ్రంథం వస్తుందా? ఆయన రాయకపోతే రాదండి. మీరు అలా కింద 27వ వచనం చూడండి. 27వ వచనం 27, ఇర్మియా నోటి బాటను బట్టి బారాకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు మరి ఒక గ్రంథమును తీసుకొని యోధా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నీ దానిలో వ్రాయుము. మరలా రాయిస్తున్నాడా దేవుడు? చూడండి ఎంత ప్రేమ అండి మన మీద. ఈ రాయబడిన మాటలన్నీ ఎవరి కోసం రాయిస్తాడు మరలా దేవుడు? చెప్పండి మీరు, ఎవరి కోసం? మన కోసమే. బైబిల్ లేదనుకోండి మనకి, ఈరోజు మనం ఏం చదువుకుంటాం, దేవుడి గురించి ఏం నేర్చుకుంటాం మీరు చెప్పండి? మన కోసం ఆ రోజు ఇర్మియాను మరలా నిలబెట్టి నువ్వు మరలా రాయాలి, ఇర్మియా నువ్వు మరొక గ్రంథాన్ని రాయాలి అని దేవుడు రాయించడండి. మీరు అలాగా 32వ వచనం చదవండి. 32వ వచనం, ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖీయుడగు నేరియా కుమారుడైన బారాకు చేతికి అప్పగింప అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యోధా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను,
మరియు ఆ మాటలు గాక వాటిని అనేకములు అతడు వాటితో కూర్చెను. ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసి దేవుడు మాటలను మళ్ళా రాశాడండి ఇర్మియా. మీకు ఏం అర్థమైంది చెప్పండి. ఇప్పుడు వాళ్ళ జీవితాలు ప్రమాదంలో పెట్టుకొని రాజాజ్ఞకు భయపడక దేవుడు తోడుతో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బైబిల్ రాస్తే ఆ బైబిల్ చదువుతుంటే మనకి ఏం రావాలి? ఈరోజు మార్పు రావాలి, కన్నీళ్ళు రావాలి. నేనెందుకు ఇలా మారటం లేదు అని అనుకోవాలి. కానీ మనకి బైబిల్ అర్థం కాక బైబిల్ చదువుతున్నప్పుడు మనకి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. చెప్తాను ఇప్పుడు. బైబిల్ అర్థమవుతుందండి. ఎలాగ అర్థమవుతుంది తెలుసా? ఒకరోజు చదివారు, నిద్ర వస్తుంది, పక్కన అడేశారు. రెండో రోజు మళ్ళా చదివారా? మూడో రోజు చదివారా? 4, 5 ప్రతిరోజు చదువుతున్నారు అనుకోండి, అర్థమవుతుందా? పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం. పిల్లల దగ్గర మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళారు. వెళ్ళిన ఫస్ట్ రోజు మాస్టర్ మట్టి పలక మీద అని రాయమన్నాడు. వచ్చేసిందా? ఫస్ట్ రోజు నాకు వచ్చేసిందా అని వాళ్ళు చేయలేపండి. ఎవడికి రాదు. ఫస్ట్ రోజు ఎవరికి వచ్చిందా? రాలేదు. రానప్పుడు టీచర్ ఏం చేసింది? ఆవిడే అని రాస్తుంది పలక మీద. రాసి మిమ్మల్ని ఏం చేసింది? అక్కడ పెట్టి నువ్వు ఎలా తిప్పమ్మా, నీ చెయ్యి తర్వాత తిరుగుతుంది. తిరిగిందా లేదా? తిరిగింది. ఇక్కడ నేను మీకు మాట్లాడుతున్నాను. ఆవిడ రాసిన తర్వాత కూడా ఒక్క రోజులో మనకి తిరగదు. తిరిగిందా? ఇంకంతే. అది ఇంత లావు అయిపోయే వరకు ఇలాగే ఎన్ని రోజులు రాశారు చెప్పండి? ఎన్ని రోజులు రాశారు? 4 రోజులు రాసిన వాళ్ళు కూడా ఉంటారు. అవును కదా? ఆదికాండం 1 అధ్యాయమే 4 రోజులు చదివిన వాళ్ళు చేయలేపండి. ఇక్కడ ఉండం. నాకు అర్థం అవట్లేదు, మళ్ళీ చదువుతాను. నాకు అర్థం అవట్లేదు, మళ్ళీ చదువుతాను. అర్థమైపోద్ది. ఎక్కడ చదువుతాం మనం? బైబిల్ నీకు ఎందుకు రావటం లేదు అంటే, బైబిల్ అంటే ఇష్టం లేదు, పదే చదవాలన్న ఆశ కూడా నీకు లేదు. సైకిల్ రావాలంటే కింద మీద పడి నేర్చుకున్నావు. వంట కింద మీద పడి నేర్చుకున్నావు. అక్షరాలు కింద మీద పడి నేర్చుకున్నావు. ఉద్యోగానికి వెళ్ళాలి, ఏదో ట్రైనింగ్, వాడు ఎంత హింస పెట్టినా ట్రైనింగ్ చేసావు. పనిలోకి వెళ్తున్నావు, ఫస్ట్ రోజు పని రాదు, మేస్త్రి కొడతాడు, అయినా సరే వాడు కొడతన్నా సరే ఆడి దగ్గర పని నేర్చుకున్నావు. అన్నీ నేర్చుకోవడానికి మనిషికి ఆసక్తి ఉంది. బైబిల్ నేర్చుకోవడానికి ఇక్కడ ఇంకెక్కడ వస్తుందండి బైబిల్? ఇప్పుడు దేవుడు బైబిల్ నేర్చుకోమన్నాడా? బైబిల్లో నీకు అనుభవం కావాలన్నాడా? తిమోతి పత్రిక 1వ అధ్యాయం, 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనం అక్కడే ఎక్కడ తిరిగి మళ్ళీ అక్కడికి వస్తాం. మనం 1 తిమోతి 2వ అధ్యాయం 1 తిమోతి 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఆయన మనకేం చేస్తున్నాడు? ఇష్టం కలిగి ఉన్నాడు, ఇచ్చ కలిగి ఉన్నాడు. ఇప్పుడు చెప్తాను. గుడికి మనం వస్తున్నాం కదా యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు దగ్గరికి అసలు ఎందుకు రావాలో తెలుసండి? క్రైస్తవులు ఎందుకు రావాలో తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయం యేసుప్రభు చెప్తున్నాడు ఆయన దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలో. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28. అందరు బైబిల్ చూడండి. మత్తయి 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడు ఎత్తుకుని. ఏమనుందంటే అక్కడ
చివరి మాట, నా యొద్ద. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి దేనికి రావాలో చెప్పాలా? మనం ఎందుకు వచ్చాం? పాట పాడి నిద్రపోయి ఇంటికి వెళ్ళిపోవడానికి. మీరు నా యొద్దకు నేర్చుకోవడానికి రండి. గుడికి ఎందుకు రావాలి ఇప్పుడు చెప్పండి? ఏమి నేర్చుకోవాలి? పాట నేర్చుకున్నారండి, వెరీ గుడ్. భజన నేర్చుకున్నారండి, వెరీ గుడ్. ఆరాధన నేర్చుకున్నారు, వెరీ గుడ్. వాక్యం నేర్చుకున్నారా? ఇది నేర్చుకోవాలని కూడా మనకు ఎవరు చెప్పలేదు, చెప్పారా? యేసుప్రభు ఎప్పుడో చెప్పాడు, మీరు నా యొద్ద నేర్చుకొనుడి. అపోస్తులను వెనకాల రమ్మన్నాడు. పేతురుని, ఆంద్రేయును, యోహానును వెనకాల రమ్మన్నాడు. వచ్చిన తర్వాత అపోస్తులకి యేసుప్రభు ఏమి నేర్పాడు? అపోస్తులను రమ్మని చెప్పిన తర్వాత యేసుక్రీస్తుల వారు అపోస్తులకి ఏమి నేర్పించాడు నాకు చెప్పాలి. ఏమి నేర్పించాడు? వాక్యం నేర్పించాడు. నేర్పించలేదా? వాక్యం నేర్పించాడా? నేర్పించలేదా? నేర్పించాడు. మరి ఆ రోజు శిష్యులకు వాక్యం నేర్పితే ఈ రోజు కూడా యేసుప్రభు మనకి ఏమి నేర్పుతాడు? వాక్యమే. ఇక్కడ ఎంత బాగా చెప్పాడు, మీరు నా యొద్ద నేర్చుకొనుడి. క్రైస్తవుడు గుడికి ఎందుకు రావాలి? ఇప్పుడు చెప్పండి, లైన్లోకి వచ్చాము ఇప్పుడు మనం. క్రైస్తవుడు గుడికి ఎందుకు రావాలి? వాక్యం నేర్చుకోవడానికి. నేర్చుకునేవాడి దగ్గర ఏమేమి ఉండాలి? ఇందాక మీకు చెప్పాను, మీకు అర్థమవు తర్వాత చెప్తానని చెప్పాను. పెన్ను ఎందుకు ఉండాలి? నేర్చుకోవడానికి వస్తున్నాం కనుక. మీకు మాట చెప్తాను. స్కూల్లో వేసిన పిల్లోడికి పెన్ను, పుస్తకాలు, పలక ఇవేమి ఇవ్వకుండా పోయి నేర్చుకోరా, ఏమి నేర్చుకుంటాడు? ఏం రాసుకుంటాడు? టీచర్ చెప్పినవి. ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం హోంవర్క్ చేస్తాడు? ఇవన్నీ చేయాలి అంటే పుస్తకాలు ఉండాలి. యేసుప్రభు దగ్గర నువ్వు నేర్చుకోవడానికి వచ్చేది లోక విద్య కాదు. ఏ విద్య నేర్చుకోవడానికి వస్తున్నావు? బైబిల్. కనుక బైబిల్తో పాటుగా పెన్ను, పుస్తకం, నోట్స్ ఇవన్నీ పట్టుకొని వచ్చి చక్కగా ఇక్కడ చెప్తున్నవన్నీ ఏం చేయాలి? రాసుకోవాలి. ఇలా బైబిలును క్రైస్తవుడు నేర్చుకోవాలి. అసలు బైబిలు క్రైస్తవుడు ఎందుకు నేర్చుకోవాలి? నేను ఎందుకంటే నేర్చుకోవాలి? నేను నేర్చుకోను. నేను నేర్చుకోకపోతే నాకేమవుతుంది? వినండి జాగ్రత్తగా. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని ఆయన ఇచ్చేస్తున్నాడు. రక్షణ పొందిన తర్వాత నేను వాక్యం నేర్చుకోకపోతే నాకేం జరుగుతుంది? అర్థమైందా లేదా? మీరు బాప్తిసం తీసుకున్నారు కదా, మీలో బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు వాక్యం నేర్చుకోకపోతే అసలు మీకు ఏం జరుగుతుంది తెలుసా? తెలీదా? నాకు తెలియదు అన్న వాళ్ళు ఓపెన్గా చేయొద్దండి. తెలుసు అన్న వాళ్ళు ఎత్తద్దు. నాకు తెలియదండి, నేర్చుకోకపోతే ఏం జరుగుతుందో నాకు తెలియదండి. తెలుసా తెలీదా చెప్పండి? తెలీదు. వాక్యం చూపించనా? బైబిల్. అందుకే బైబిల్ నేర్చుకోమనేది. అన్ని బైబిల్లో ఉంటాయి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఏమండి మొదటి నుంచి చూద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ,
అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము అట్లా చేసుకోండి. రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అంతేనా? ఇది అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఏదో అర్థమైనట్టుగా ఉంటుంది, ఏం అర్థం అవ్వదు. నేను చెప్తాను ఇప్పుడు. మనం ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రభువే నన్ను కాపాడుతాడండి, ప్రభువే నన్ను రక్షిస్తాడండి, ప్రభువే నాకు సమస్తం అని ప్రభు దగ్గరికి వచ్చాం. వచ్చిన తర్వాత మానేయవలసినవి కొన్ని ఉన్నాయి, నేర్చుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఏం మానేయాలంట? ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును అన్నాడు. చూడండి, మనం మానేయాల్సింది ఏంటి? సమస్తమైన దుష్టత్వం. దుష్టత్వము, దుష్టుని తత్వం. ఏంటి దుష్టుని తత్వం? దుష్టుడు అంటే ఎవరు? అపవాది. వాడి తత్వాలు ఏంటి? దుష్టుని తత్వం ఏంటి? ఆది నుండి వాడు అబద్ధకుడు, అబద్ధమునకు జనకుడు. అంటే ఇప్పుడు మొట్టమొదట క్రీస్తులోనికి రాగానే నువ్వు మానవేయాల్సింది ఏంటి చెప్పండి? అబద్ధాలు మానేయాలి. ఇది దుష్టుని తత్వం. దురాశ దుష్టుని తత్వం. నరహత్యలు దుష్టుని తత్వం. వ్యభిచారం, తప్పులు, నేరాలు, పాపాలు ఇవన్నీ దుష్టుని తత్వాలు. మొట్టమొదట క్రైస్తవుడు ఇవన్నీ మానేయాలి. సమస్తమైన దుష్టత్వమును అన్నాడు. గొడవలు, అల్లరి, కేకలు ఇదంతా ఎవరి తత్వం? దుష్టుని తత్వం. మంచి, ప్రేమ, సంతోషం, సమాధానం ఇవెవరి తత్వం? దేవుడి తత్వం. ఫస్ట్ క్రైస్తవుడు అనగానే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మొట్టమొదట మానేయవలసింది దుష్టుని తత్వం. అయిపోయింది. సమస్తమైన దుష్టత్వమును, తర్వాత సమస్తమైన కపటమును అన్నాడు. చూడండి, కపటం. కపటం అంటే పైకి ఒకటి చెప్పడం, లోపల ఇంకోటి మాట్లాడుకోవటం. దీన్నే కపటం అంటారు. కొంతమంది అమ్మ వందనాలు అంటారు, లోపల మాత్రం తిట్టుకుంటూ ఉంటారు. దీన్ని ఏమంటారు? కపటం. పైకి ఒకటి, లోపల ఒకటి. ఇది కపటం. క్రీస్తులకు వచ్చిన తర్వాత నీళ్ళు ఇది ఉండకూడదు. ఏదైనా ఓపెన్గా చెప్పేయి, ఏదైనా ఓపెన్గా మాట్లాడేసేయి. అంతే తప్ప వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు మంచోళ్ళను పొగట్టం, వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళని తిట్టడం. ఏమంటారు దీన్ని? చాలామంది అండి మనిషి ఎదురుగా ఉన్నప్పుడు తమ్ముడు బాగున్నావా, ఈయన చాలా మంచోడు అది ఇది అంటారు. పక్క వెళ్ళిపోగానే వాడంత వెదవలేడండి అంటారు. అంటే దీన్ని ఏమంటారు? కపటోపాయం, కపటం. ఇది ఉండకూడదు. జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు సూపర్ పాయింట్ చెప్తాను మీకు. రక్షణ విషయంలో మీరు ఎదగాలి. బాప్తిసం తీసుకోవటం అంటే ఏంటో తెలుసండి? బాప్తిసం తీసుకోవడం అంటే ఏంటో తెలుసా? పిల్లోడిని స్కూల్లో వేయటం. అయిపోయిందా? స్కూల్లో వేస్తే అయిపోయిందా? వాడు ఎదగాలి. ఏం ఎదగాలి? 1వ తరగతి, తర్వాత 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎంతకాలం పట్టింది? 10 సంవత్సరాలు. 10th క్లాస్ అయింది. అయిపోయిందా? 10th క్లాస్ అయిపోగానే కలెక్టర్ అయిపోతాడా? ఇంటర్మీడియట్కి వెళ్ళాలి, డిగ్రీకి వెళ్ళాలి. ఆ తర్వాత ఆడు ఎంచుకొని ఏ మార్గంలోకి వెళతానంటే ఆ మార్గంలో ఇంకా పై చదువులకు వెళ్ళాలి. లోకంలో 60-70 సంవత్సరాలు బ్రతకడానికి ఇంత కష్టపడుతుంటే, ఇన్ని సంవత్సరాలు నేర్చుకుంటుంటే, నువ్వు రక్షణ విషయంలో ఎదగాలంటే, పరలోకం చేరాలి అంటే భూమి మీద ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి? బైబిలు బాగా ఆలోచించండి. 1 రోజు చదివాను అర్థం అవ్వలేదు, 2 రోజులు చదివాను అర్థం అవ్వలేదు, 4 రోజులు చదివాను అర్థం అవ్వలేదు, 4 రోజులు చదివాను అర్థం అవ్వలేదు. సంవత్సరాలు చదవాలి. స్కూల్లో చదవలేదా? వాళ్ళు నేర్చుకోవడానికి సంవత్సరం వెళ్ళలేదా? ఏమంటే 1వ తరగతి అంతా పిల్లలకి ఏమి నేర్పారు చెప్పండి? ఈ 1, 2, 3, 4 ఇయేనా?
ఈ నేర్చుకోవడానికి వాడికి ఎంతకాలం పట్టింది? సంవత్సరం. నువ్వు బైబిల్ ఎప్పుడైనా ఒక సంవత్సరం అంతా కంటిన్యూగా చదివేవా? ప్రతిరోజు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని. ఫస్ట్ ఇవి మానాలి. ఈ మానితే కానీ బైబిల్ రాదు. జాగ్రత్తగా వినాలి. ఈ ఫస్ట్ ఇవి మానేస్తేనే కానీ నీకు దేవుడు మాటలు రావు. దూషణ మాటలు మాట్లాడుతున్న వాడికి దేవుడు మాటలు ఎలాగ వస్తాయి? వస్తాయా? ఒక నోట్లోంచి మంచి చెడు వస్తుందా? రాదు. ఇప్పుడు పొలంలో మనం విత్తనాలు వేసి కొత్త పంట వేయాలనుకోండి, ముందు ఏం చేయాలి చెప్పండి? పంట వేయడానికి ముందు రైతు ఏం చేస్తాడు? దున్నుతాడు. ఎందుకు దున్నాడు చెప్పండి? ఆల్రెడీ అక్కడ ముందున్న మోడులన్నీ పీకేయాల. పీకుతాడా పీకడా? దున్నింది అందుకే. దున్నేసి చదును చేసేసి అక్కడ ఉన్న చెత్త అంతా తీసి బయట పడేసి చక్కగా నీళ్లు పెట్టిన తర్వాత అంత చదునైపోయిన తర్వాత అప్పుడు వేస్తాడు అందులో ఏంటి? కొత్త విత్తనాలు. నీ హృదయంలో వాక్యం పడాలి అంటే, ఆ వాక్యం నీలో ఎదగాలి అంటే, ఆ వాక్యం నీలో ఫలించాలి అంటే ముందు ఇవన్నీ మానేసాయి. ఏం మానేయాలి? కపటం, వేషధారణ, అసూయ, బూతు మాటలు, ఇవన్నీ పక్కకు తీసేయి ఫస్ట్. అప్పుడు నీ హృదయంలోనికి నెమ్మదిగా వాక్యం వెళుతుంది. రైతు పాత చెత్త తీసేసిన తర్వాత కొత్త పంట ఎలాగైతే వేసాడో, మనలో వాక్యం ఎక్కాలి అంటే ముందు మనలో ఉన్న చెడు అంతా పోవాలి బయటికి. ముందు మానేయండి. ఇప్పుడు చెప్తాడు చూడండి. సమస్తమైన దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. జాగ్రత్తగా వినండి, ఆగిపోండి ఇక్కడ. ఇది ఒక్కటే విడగొడితేనండి నా ప్రసంగం అయిపోయిందండి. బాప్తిసం తీసుకోవడం అంటే ఏంటో తెలుసండి? ప్రభువులో మీరు అప్పుడే పుట్టిన శిశువు. శిశువు అంటే అసలు పాలు కూడా త్రాగడం రాని పసిబిడ్డ. బాలుడు వేరు, శిశువు వేరు. బాలుడు అంటే 3-4 సంవత్సరాలు వస్తే అంటారు వాడిని ఏమని? బాలుడు అని. అప్పుడు కాస్త పాలు తాగటం, కూర్చోవటం, అమ్మ నాన్న అంటాం, ఇవి వస్తాయి. శిశువు అంటే అర్థం ఏంటి? ఆ రోజే పుడతాడు కదండి, వాడిని ఏమంటారు? శిశువు. అంటే నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే ప్రభులో నువ్వు ఎవరిప్పుడు? శిశువు. ఈ శిశువు ఎదగాలి అంటే ఈ శిశువుకి ఏమివ్వాలో చెప్పాలి నాకు. ఏమివ్వాలి? శిశువు ఎదగాలి అంటే శిశువుకి ఏం పట్టాలి? తల్లులు ఏం పట్టారు చెప్పండి? మీరు ఏం పట్టారు? పాలెట్టారా? లేదంటే పెప్సీయో డ్రింకో పట్టుకో చేశారు ఆ నోట్లో? ఏం పెట్టాలి? పాలు. ఇప్పుడు క్రైస్తవుడు రక్షణ జీవితంలో ఎదగాలి అంటే బాప్తిసం తీసుకున్న ఇతడు కూడా ఏమి నేర్చుకోవాలి? వాక్యం నేర్చుకోవాలి. అది నువ్వు నేర్చుకోలేదు అంటే నీ రక్షణ విషయంలో నువ్వు ఎదగటం లేదు, అక్కడే ఉండిపోయావు. ఎక్కడ? శిశువు. తెలుసా? రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము తర్వాత చూద్దాం. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన. వాక్యాన్ని దేంతో పోల్చాడండి అక్కడ? వాక్యమనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించండి. ఇప్పుడు ఏ పాలు తాగాలి రక్షణ తీసుకున్న తర్వాత? వాక్యం అనే పాలు. తాగుతామా? ప్రారంభంలో చెప్పాను కదా, వాక్యం అనగానే ఏమొచ్చేస్తుంది? నిద్ర. ఇంకెక్కడ మిల్క్? తల్లులకో మాట్లాడుతున్నాను. శిశువుకు పాలు ఇస్తారు. ఎంతకాలం ఇస్తారు? బిడ్డ బ్రతికినంతకాలం పాలేనా? 6 నెలలు పాలు తాగానే 6వ నెల నుంచి బిడ్డ ఏమడుగుతాడు చెప్పండి? పాలు నాకు సరిపోవటం లేదు, ఆకలేస్తుంది, ఏడుతాడు. తల్లికి అర్థమైపోద్ది. అప్పుడు ఏం చేస్తుంది? 6వ నెల తర్వాత
మెత్తగా పిసికి అన్నం పెట్టింది. అంటే పాల కంటే కాస్త పౌష్టికమైన ఆహారం పెట్టింది. అంతేనా? నెమ్మదిగా ముద్ద పిసికి పెరుగేసి క్యారెట్ వేసి పప్పు వేసి పెడతారు స్టార్టింగ్లో. ఎంతకాలం తింటాడు మళ్ళీ ఆ మెత్తటి ఆహారం? సంవత్సరం వచ్చింది, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ఒకటి అడుగుతాడు. ఏమడుగుతాడు చెప్పండి? నాన్న ముక్క. అంతేనా? ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? పాలు అయిపోయాయి, అన్నం అయిపోయాయి, తర్వాత ఎక్కడికి వచ్చాడు? ముక్క. బలమైనవి, పెద్ద పెద్దవి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అసలు పాలు తాగడమే స్టార్ట్ చేయలేదు, అసలు బైబిల్ నేర్చుకోవడమే స్టార్ట్ చేయలేదు, వాక్యం చదవటమే నేర్చుకోలేదు. పాలు ఎప్పుడైపోవాలా, అన్నం ఎప్పుడైపోవాలా, బలమైన ఆహారం దగ్గరికి ఎప్పుడు రావాలి? అందుకే క్రైస్తవుడికి బైబిల్ అర్థం కాకుండా మిగిలిపోయింది. చదవండి, బైబిల్ క్లాసులు పెట్టుకోండి. ఇలాగా చెప్తాను నేను. మీరు ప్రతి నెల పెట్టుకుంటే ప్రతి నెల వచ్చి మీకు బైబిల్ నేర్పిస్తాను నేను. మొత్తం సంగతులన్నీ బేసిక్స్ కాంచి ప్రకటన గ్రంథం వరకు నేర్పిస్తాను, ఏది విడిచిపెట్టకుండా. ఆసక్తి ఉందా? నాకు కావాలండి, నేను నేర్చుకోవాలండి, బైబిల్ పక్షాన్ని నిలబడాలండి. అంతమంది మరి ప్రాణ త్యాగాలు చేస్తే నా ప్రభు నా కోసం రాయించిన బైబిల్ నేను నేర్చుకోకపోతే దేవుడు నన్ను పరలోకానికి రానివ్వడేమో. మీకు సంగతి చెప్పనా? బైబిల్ నేర్చుకొని ఎవరిని కూడా దేవుడు పరలోకానికి రానివ్వడు. ఎందుకో తెలుసా? పరలోకంలో నువ్వు ఎలా బ్రతకాలో భూమి మీద ట్రైనింగ్ చేయడానికే బైబిల్ రాసి నీ చేతిలో పెట్టాడు. నువ్వు అక్కడ బైబిల్ ప్రకారం ట్రైనింగ్ అయిపో, సంఘంలో బైబిల్ ప్రకారం నువ్వు మారిపో, బైబిల్లో నేను ఏం చెప్పానో నేర్చుకో, బైబిల్లో నేను రాసినట్టుగా నువ్వు భూమి మీద బ్రతుకు, అప్పుడే నేను పరలోకానికి రాణిస్తాను. లేకపోతే దేవుడు బైబిల్ ఎందుకు రాయిస్తాడు? మీరు చెప్పండి, ఎందుకు రాయిస్తాడు? తన పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి బైబిల్ ఎందుకు రాయించాడు తెలుసా? మనం నేర్చుకోవాలి, బైబిల్లో ఉన్న వాక్య ప్రకారం మనం మారిపోవాలి. అలా మారిన వాళ్ళనే దేవుడు ఎక్కడ తీసుకుంటాడు? పరలోకానికి. నువ్వు అసలు చదవను నేర్చుకోనంటే నీకు దేవుడు పరలోకానికి కూడా రానివ్వడు. ఈ భూమి మీద ఈ ప్రయాస, భూమి మీద నువ్వు దేవుడి కొరకు పడతాన్న ఈ కష్టం, నువ్వు వాక్యం నేర్చుకొని నాడు ఇదంతా వృధా అయిపోతుంది. మీకు ఒకటి చెప్తాను సీరియస్గా. యేసు ప్రభు మార్తా మరియల ఇంట్లో వాక్యం చెప్పడానికి వచ్చాడా? తెలుసా? ఈ సందర్భం మీ అందరికీ తెలుసు. యేసు ప్రభు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వీళ్ళిద్దరూ ఏం చేయాలి? వాక్యం నేర్చుకోవడానికి కూర్చోవాలి. కానీ మరియ వాక్యం నేర్చుకోవడానికి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పనులు పెట్టుకుందంట. యేసు ప్రభు ఏమన్నాడు అప్పుడు? అబ్బా భలే పని చేస్తుందండి మార్త, భలే తిరిగేస్తుందండి, నాకు భోజనాలు వడ్డిస్తుందండి, నాకు బిర్యానీ చేస్తుందండి, నాకు దమ్ బిర్యానీ వేస్తుందండి, నాకు చికెన్ కూర వండుతుంది, బలా మార్త అన్నడా? చీ, ఏం పని పెట్టుకున్నాను నేను వాక్యం చెప్పడానికి వస్తే? అవసరమైనది ఒక్కటే. ఏంటది? వాక్యం. ఉత్తమమైన దానిని, అవసరమైన దాన్ని ఇదిగో మరి ఎంచుకుంది. మరి నా పాదాల దగ్గర కూర్చొని ఏం నేర్చుకుంటుంది? వాక్యం. అపోస్తలులు అందరికీ యేసు ప్రభు ఏమిచ్చాడో తెలుసండి? యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. అపోస్తలులకి యేసు ప్రభు ఏమిచ్చెళ్ళాడు ఆస్తిగా? మీరు బైబిల్ చూడండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 14వ వచనం చదువుదాం జాగ్రత్తగా. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 14వ వచనం. 17-14 క్షమించండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఏమిచ్చాడంటే యేసు ప్రభు ఏమిచ్చాడు? ఇప్పుడు క్రైస్తవులకి యేసు ప్రభు ఏమిచ్చాడు? వాక్యం. నీ ప్రభు ఇచ్చింది నువ్వు నేర్చుకోవా? ఇచ్చింది ఎవరంటే ఇది? మీకు ఈ వాక్యం ఇచ్చింది ఎవరు?
యేసుప్రభు. యేసుప్రభు ఇచ్చిన రక్షణను పొందుకున్నావు. యేసుప్రభు ఇచ్చిన వాక్యాన్ని నేర్చుకున్నావా? బాగా ఆలోచించండి. యేసుప్రభు రక్షణ నా కోసం ప్రాణం పెట్టాడండి, రక్షణ తీసుకున్నావు, వెరీ గుడ్. మరి యేసుప్రభు ఇచ్చిన వాక్యాన్ని చదవేంటి? యేసుప్రభు ఇచ్చిన వాక్యాన్ని నేర్చుకోవేంటి? నేర్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? అక్కడే చదవండి, 14 వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. మీకు ఏమర్థమైందో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి, ముగిస్తాను. ఇక నేను వాక్యం ఇచ్చంటున్నాడు, నేను లోక సంబంధిని కాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? లోకంతో నాకు ఎటువంటి సంబంధమో లేదు. ఉందా యేసుప్రభు? మనలాగా నేరాలు, పాపాలు, ఇల్లులు, ఆస్తులు, పొలాలు, ఈ గొడవ ఏమైనా యేసుప్రభుకు ఉందా? లేదు. ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. లోకంలో నాకు ఏమీ లేవు, లోకంతో నాకు ఏ సంబంధం లేదు. ఎందుకు? నేను లోక సంబంధిని కాదు. మరి ఏ సంబంధి? పరలోక సంబంధి. మీరు నేను ఎవరు? ఏ సంబంధులు? మనం ఎవరో చెప్పండి. చచ్చిపోయిన శవం దగ్గర ఒక పాట పాడతారు. ఏం పాట చెప్పండి? శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు, పరదేశులము మేము, పరదేశులము, యాత్రికులము. ఎప్పుడు పాడారు? చచ్చిపోయిన తర్వాత పాడుతున్నారు. ఆల్రెడీ ఆయన చేరిపోయాడు. ఆ పాట చచ్చిపోయిన తర్వాత పాడాల్సింది కాదు, అది బ్రతికుండగా గుళ్ళో పాడుకోవాలా. ఏమని? పరదేశులం మేము, యాత్రికులు మాము, ఈ తాండ్రపాడు గ్రామం మాది కాదు. ఇది బతికుండగా పాడుకోవాలి. ఇవి మనం పరలోకం నుండి వచ్చాం, మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి మీరు వెళ్ళాలి అంటే మిమ్మల్ని పరలోకానికి చేర్చేది ఏదో తెలుసండి? వాక్యం. పరలోకానికి వెళ్ళాలి అంటే ప్రభులా బ్రతకాలి. పరలోకానికి వెళ్ళాలి అంటే పరలోకంలో ఉన్న తండ్రి భూమి మీద ఎలా బ్రతకమన్నాడో నీకు తెలియాలి. అవన్నీ ఎక్కడ తెలుస్తాయి? వాక్యంలో తెలుస్తాయి. ఆ వాక్యమే నువ్వు నేర్చుకోని అన్నప్పుడు నీకెక్కడ పరలోకం? ఇక ఆ వాక్యమే నీకు ఇష్టం లేనప్పుడు నిన్నెందుకు దేవుడు పరలోకానికి రాణిస్తాడు? పత్వాసు దీపంలో ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారిని ఎలా చంపారో తెలుసండి? ఎలా చంపారు తెలుసా? తలక్రిందులుగా సిలువే చంపేశారు. ప్రకటన గ్రంథం రాసినందుకు. అపోస్తులు ఎవరికి కూడా సహజ మరణాలు కాదండి, భయంకరంగా కాల్చి చంపిన వాళ్ళు ఉన్నారు. రంపాలతో కోయబడ్డారు, తలలు నరికేశారు. దేనికోసం? వాక్యం కోసం. వాక్యం మనకి ఇవ్వటం కోసం అంతమంది చచ్చిపోతే ఈరోజు రక్షణ పొందుకున్న వాక్యం నేర్చుకోవా? బైబిల్ నేర్చుకోవా? బైబిల్ వద్దా? బైబిల్లో దేవుడు ఏం రాశాడో నీకు వద్దా? కనుక బాగా ఆలోచించండి. వాక్యము నేర్చుకొని ఎవరిని కూడా దేవుడు ఎక్కడికి రానివ్వడు? పరలోకానికి రానివ్వడు. కనుక ప్రతి నెల బైబిల్ తరగతులు పెడతానంటున్నారు. ఈరోజు మొదటి క్లాస్ ఇది. మీకు నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను అంతే. వాక్యం ఎందుకు నేర్చుకోవాలి, వాక్యం అంటే ఏంటి, బైబిల్ అంటే ఏంటి, జస్ట్ నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను అంతే బైబిల్ గురించి. అసలు వాక్యం ఎందుకు నేర్చుకోవాలో మీకు చెప్పాను. నేర్చుకోకపోతే పోగొట్టుకునేది పరలోకం అని మీకు చెప్పాను. పైపెచ్చు భూమి మీద మనం ఎలా జీవించాలో కూడా మాకు నేర్పేది ఏంటి చెప్పండి? వాక్యమే కదండి. మన జీవితాన్ని బాగు చేసేది ఏది చెప్పండి? వాక్యమే. మన బ్రతుకులో ఏమైనా లోపాలు ఉంటే దిద్దేది ఏది చెప్పండి? వాక్యమే. మనలో ఏమైనా లోపాలు ఉంటే బాగు చేసేది ఏది చెప్పండి? వాక్యమే. మరి అంత మేలు వాక్యం నీకు చేస్తున్నప్పుడు నువ్వు వాక్యాన్ని నేర్చుకోవా? వాక్యం ఎంత గొప్పదో ఓ మాట చూసి ముగిస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం మీరు చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. జ్ఞానము అన్న వాక్యం అన్న ఒకటేనండి. జ్ఞానం అనగానే దేవుడి జ్ఞానం, వాక్యం. జ్ఞానము విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. జ్ఞానం ఏం చేస్తుందంట? కాపాడుతుందా? వాక్యం కాపాడుతుందా?
నా వైపు చూడండి. వాక్యం కాపాడును అని బైబిల్లో ఉందండి. దీన్ని ఎంతమంది నమ్ముతారు చెప్పండి? వాక్యం మిమ్మల్ని కాపాడుతుందా? కాపాడదా? ఎలా కాపాడుతుంది చెప్పండి? ఎలా కాపాడుతుంది? పాపం చేయకుండా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. వెరీ గుడ్. యోసేపు మీదకి పోతిఫరు భార్య వచ్చేస్తుంది తప్పు చేయమని. ఆ రోజు యోసేపును కాపాడింది ఏంటో చెప్పండి? వాక్యమే. ఈ కార్యక్రమం పరలోకంలో ఉన్న నా తండ్రి దృష్టికి ఇది పాపము అన్నాడు. హృదయంలో ఏముండడాన్ని బట్టి? వాక్యం ఉంది కనుక. మీకు దొంగతనం చేసే అవకాశం వచ్చింది, హృదయంలో వాక్యం ఉందనుకోండి, చేస్తారా? మీకు అది అర్థం అవ్వదు. ఒక ఉదాహరణ చెప్తాను. మీరు అందరు ఇక్కడ కూర్చున్నారండి, ప్రార్థన అయిపోయిన తర్వాత లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరితో పర్స్ పడిపోయింది అక్కడ, మీది కాదు అది, ఎవరితో సహోదరుడితో పర్స్ పడిపోయింది, ఎవ్వరు లేరు, మీకు దొరికింది, జేబులో పెట్టుకున్నారు. మీలో వాక్యం ఉంటే ఏం చేస్తారు చెప్పండి? ఆ పర్సు బయటికి తీసి ఫోటో చూసి ఎవరిదో వాళ్ళకి ఇస్తారు. వాక్యం లేదనుకోండి ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిపోద్ది. అదేంటి చెప్పండి? అది ఏంటది? పాపం కాదా? పరుని సొమ్మును నువ్వు పరిహరించటం పాపమా కాదా? పాపమే. ఎప్పుడు చేయకుండా ఉంటాను చెప్పండి? వాక్యం ఉంటే, దేవుడి భయం ఉంటే, వాక్యం ఉంటే, ఆ వాక్యం మనుషులు ఏం చేస్తుందంట? పాపంలో పడకుండా, ప్రమాదంలో పడకుండా కాపాడుతుంది. మీకు కొంతమంది జీవితాలు మీకు తెలియదు కదండి. ఈ మధ్యకాలంలో గ్రామాల్లో ఇవి చూసండి మేము చాలా బాధపడుతున్నామండి. ఏంటవంటే, ఒకప్పుడు పట్టణాలు పాడైపోయినాయని చెప్పుకునేవారు, ఈరోజు పల్లెలు కూడా పాడైపోయాయా? ఎక్కడ చూడండి అక్రమ సంబంధాలండి. ఒక వ్యక్తికి 2 భార్యలు ఉంటారు. ఇక్కడ ఈవిడ ఉంటుంది, అక్కడ ఆవిడ ఉంటుంది. తెలియకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. ఏదో ఒక రోజు విషయం బయటకు వస్తుంది. వచ్చేసిన తర్వాత ఇతడికి అవమానం కలుగుతుందా, ఘనత కలుగుతుందా? ఏం కలుగుతుంది? అవమానం, తిట్లు. ఈడు ఇలాంటోడా, మంచోడు అనుకున్నాం. ఇంట్లో మొదటి భార్యకి తెలియగానే ఫస్ట్ రోజు ఏం జరుగుతుందో చెప్పండి? ఇంట్లో, ఒరే నువ్వెంత మూర్ఖుడువా, నన్ను ఎంత మోసం చేసావా, నాకు తెలియకుండా నా కళ్ళు కప్పేసావా, నేను ఎంత నమ్మానురా, నేను తిడతదా? తిడతది. పిల్లలు పెద్దలు అనుకుంటే వాళ్ళు తిడతారా? ఇదేం పోయే కాలం డాడీ నీకు ఈ కాలంలో అంటారు వాళ్ళు. ఏమండి, ఈ తప్పుడు పని చేసినోడు హృదయంలో వాక్యం ఉందనుకోండి, బైబిల్ ఉందనుకోండి, ఈ 2వ భార్య దగ్గరికి వెళతాడా? యేసుప్రభు మాటలు గుండెల్లో ఉన్నాయనుకోండి, ఒకతనికి ఒకే భార్య, ఒక స్త్రీకి ఒకే భర్త. ఈ మాటలు గుండెల్లో ఉంటే ఈవిడ తప్పు చేస్తుందా, ఈయన తప్పు చేస్తాడా? చేయడు. చేయలేదు అంటే అతను తప్పు చేయకుండా అతన్ని కాపాడింది ఏంటి చెప్పండి? వాక్యం. ఇప్పుడు చదవండి 6వ వచనం, ఎంత బాగుంటుందో. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించిన ఎడల రక్షిస్తుంది. మీకు బాగా టాప్ సీక్రెట్ చెప్తున్నాను. మీరు వాక్యాన్ని ప్రేమించండి, ఆ వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? దేని నుండి రక్షిస్తుంది చెప్పండి? భూమి మీద పాపంలో పడకుండా రక్షిస్తుంది, నీ ఆత్మ పాతాళంలో పడిపోకుండా రక్షిస్తుంది. అవునా? ఏమంటే ఈ భూమి మీద ఈ వ్యభిచారం చేసిన వాడే కదా తర్వాత నరకానికి వెళ్తాడు. వ్యభిచారులు పరలోకానికి వెళ్తారా? భార్యని ఇంట్లో పెట్టుకుని ఇంకో భార్య దగ్గరికి పోతున్నవాడు వీడు పరలోకానికి వెళ్తాడా? వెళ్ళడు. అంటే భూమి మీద నువ్వు నేరాలు చేయకుండా, నువ్వు తప్పులు చేయకుండా నిన్ను కాపాడేది వాక్యమే. తద్వారా నిన్ను పరలోకానికి చేర్చేది కూడా వాక్యమే. ఇక్కడ చేపెట్టి మీరు ఇక్కడికి మళ్ళా వద్దాం, ముగించేస్తానికి ఇక్కడికి మళ్ళా వద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. కొత్త నిబంధనలో యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్తమైన కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము.
ఏం రాసింది బైబిల్లో? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము. మీ ఆత్మను ఏది రక్షిస్తుంది ఇప్పుడు? డబ్బా? మీ ఉద్యోగమా? లేదా మీ వెనకాల బంధువులు ఉన్నారు కదా, నీ బంధువులు, వీళ్ళ? ఎవరు రక్షిస్తారు మిమ్మల్ని? మీ ఆత్మను ఎవరు రక్షిస్తారు? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. ఎంతమంది? కనుక ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఏమి నేర్చుకోవాలి చెప్పండి ఇప్పుడు నాకు? ఏం నేర్చుకోవాలి? ఎంతమంది రెడీ? వచ్చే నెల బైబిల్ తరగతి పెట్టండి, మేము వస్తాం వాక్యం నేర్చుకోవడానికి. మీరు రెడీయా? అలా సిద్ధపడితేనే మీ ఆత్మలు ఏం చేస్తాయి? రక్షించబడతాయి, దేవుని చూస్తారు. లేదా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా నేను భజన చేస్తాను, నేను పాటే పాడతాను, నేను ఆరాధన చేస్తాను, నిద్రపోయి ఇంటికి వెళ్ళిపోతాను, బైబిల్ నేర్చుకోను అంటే మీరు పరలోకానికి వెళ్ళరు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. సాయంత్రం మరిన్ని సంగతులు బైబిల్లో నేర్చుకుందాం.